నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ అవ్వడం కోసమే నా ముఖ్యమంత్రి పర్యటన అన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో పెద్దాపురంకి ఒరిగిన్ ఏమిటి అని సిపిఎం కాకినాడ జిల్లా ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణకి ప్రకటనకి ముఖ్యమంత్రి పర్యటన జరిగిందని సిపిఎం విమర్శించింది. పెద్దాపురం యాసలాపు సూర్యారావు భవనంలో మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నీలపాల సూరిబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన పెద్దాపురం పట్టణానికి ఒరిగిన్ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంతో కాలంగా 100 పడకల ఏరియా హాస్పిటల్ కోసం ఎదురు చూస్తుంటే దానిని ప్రైవేట్ వ్యక్తులతో నిర్వహణ చేస్తామని చెప్పడం ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేట్ వారి చేతుల్లో పెట్టడమే అని విమర్శించారు. 3 సార్లు ఎమ్మెల్యేగా తెలుగుదేశం నుండి చినరాజప్పను గెలిపించారని హాస్పిటల్ ప్రైవేటుగా చేయడమే పెద్దాపురం ప్రజలకిచ్చే బహుమతి అని ఎద్దేవా చేశారు. నిధులు కేటాయించడం తొందరగా పూర్తి చేస్తామని కూడా చెప్పారు. దీనికి సిపిఎం పార్టీ నుంచి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మంచిది మంచిగా చెడుని చెడుగా చెప్పాలని నిన్న ప్రసంగంలో మాట్లాడుతూ చెప్పారు. అదే సందర్భంలో పెద్దాపురం గవర్నమెంట్ హాస్పిటల్ పురాతన నుంచి ఉన్న హాస్పిటల్లో దాన్ని 30 నుంచి 100 పడకలు చేస్తామని ఇప్పటికే 100 పడకలు భవనం నిర్మించారు. ప్రజలు సొమ్ముతోటి ప్రభుత్వం దాన్ని నిర్మించింది. ఆ మొత్తం భవనం అంతా కూడా ఇవాళ 100 పడకల ఆసుపత్రి అవుతే నిధులు అలాగే డాక్టర్లు మొత్తం సిబ్బంది కూడా ఏర్పాటు అవుతాయి. పెద్దాపురం డివిజన్కి పెద్ద హాస్పిటల్గా అభివృద్ధి చెందుతుందని ఆశించడం జరిగింది. కానీ దానికంటే వెనకాల వచ్చిన గణపతి కానీ అలాగే పెద్దాపురం కానీ నిధులు కేటాయిస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో నడవడానికి ఏర్పాటు చేశారు. కానీ పెద్దాపురంలో గవర్నమెంట్ హాస్పిటల్ని పీపీపీ పద్ధతిలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరు మీద ఇవాళ హాస్పిటల్ని ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్తే ఓపీసీ దగ్గర నుంచి ఎక్స్రే దగ్గర నుంచి అన్నీ కూడా ప్రధానంగా భాగం అవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలోని హాస్పిటల్కనే ప్రైవేట్ హాస్పిటల్కి చాలా వ్యత్యాసం ఉందని ప్రభుత్వ ఆసుపత్రికి చెప్పడం జరుగుతుంది. ప్రజలు కూడా ఆ విషయం పూర్తిగా తెలుసు. కావున పెద్దాపురం పట్టణం